మీ విద్యుత్ కేంద్రాలు చమురు క్షేత్రాలను సర్వనాశనం చేస్తాం. ఇరాన్కి ట్రంప్ గట్టి హెచ్చరిక. కర్గ్ దీవిని సులువుగా స్వాధీనం చేసుకోగలమని వ్యాఖ్య. శాంతి చర్చలపై తొలగని ప్రతిష్టంభన. అమెరికా ఇరాన్ చర్చలకు త్వరలోనే ఆతిథ్యం ఇస్తామన్న పాక్. ఆ ప్రణాళికలతో తమకు సంబంధం లేదన్న టెహ్రాన్. కువైట్ పై ఇరాన్ దాడిలో భారతీయుడు మృత్యువాత. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపలికే శాంతి చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. అమెరికా ఇరాన్ చర్చలకు తాము త్వరలోనే ఆతిథ్యం ఇస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రకటిస్తే, ఇరాన్ మాత్రం అసలు పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ విదేశాంగ మంత్రులు సోమవారం భేటీ కావాల్సి ఉన్న ఆ సమావేశం జరగకముందే వాళ్ళు స్వదేశాలకు పయనమవడం సైతం పలు అనుమానాలకు తావిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్ మీద హెచ్చరికల స్వరాన్ని మరింత పెంచారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకుని హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఆ దేశానికి సూచించారు. లేకపోతే ఇరాన్ ఇంధన కేంద్రాల మౌలిక సదుపాయాలను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. కర్గ్ దీవిని ఆక్రమించుకుంటామన్న సంకేతాలు ఇచ్చారు. మరో బేకర్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. కువైట్ పై ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. టోటల్గా 8కి పెరిగిన భారతీయుల మృతుల సంఖ్య అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మృత్యు గంటెకలు అక్కడే ఎందుకు? కారణాలు అందరికీ తెలిసినవి. పరిష్కారము కష్టమేం కాదు, కానీ కావాల్సిన చిత్తశుద్ధి అది లేకపోవడం రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రమాద గంటెకలు ముగిస్తుంది. నిండు ప్రాణాలకు శాపంగా మారుతోంది. రాష్ట్రంలోని పార్వతీపురం, మన్యం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో రోడ్డు ప్రమాద మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో రోడ్డు ప్రమాద మరణాలు 15% కంటే ఎక్కువ పెరిగాయి. 2024తో పోలిస్తే 2025లో 0.3% మేర రోడ్డు ప్రమాదాలు తగ్గగా ప్రమాద మరణాలు మాత్రం 3.4% మేర పెరిగాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.